బరి నాగేశ్వరరావు మరియు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలో గల బరి నాగేశ్వరరావు మరియు పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా మేనేజింగ్ ట్రస్టీ తులసమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి 3 వసంతాలు ఏప్రిల్ నెలతో పూర్తి అవుతుందని, ఏప్రిల్ నెలలో 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ తులసమ్మ, ట్రస్ట్ ట్రస్టీలు భారతి, శాంతి, వి మల్లికార్జునరావు, ఏడుకొండలు, వినయ్, రామకృష్ణ, గోవిందరాజులు, రాజుబాబు, సుశీల, ఖాజా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అందరూని. కాబట్టి కొన్ని డబ్బుతో కొనలేము. ఈ రక్తము అన్నది ప్రాణాలను నిలుపుతుంది. కాబట్టి ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా కృష్ణకాంత్ గారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇంకెన్నో మరో కార్యక్రమాలు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పడం ద్వారా మా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ సందర్భంగా నిన్నే ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఈ బట్టలతో ఉన్న బ్యాగులను వాడాలని ఈ ప్లాస్టిక్ అని ఉచితంగా కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్గా హెల్ప్ చేయడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఆ విద్యార్థులకు సమ్మర్ వెకేషన్ చెప్పడము, అన్నదానాలు చేయడము, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరికీ, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇది అందరి బాధ్యతగా గుర్తించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు వాకింగ్ కానీ యోగా కానీ చేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్యంగా ఉన్నవారికి ఏదో విధంగా సహాయం చేస్తూ మోటివేషన్ చేస్తూ సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి చేస్తే మన ఈ దేశం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. అదే మా ఆశయము. కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నది, ఎన్నో సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా మేము నిర్వర్తిస్తుంటాము. అలాగే మీ అందరి సహకారంతో సమాజానికి ఉపయోగపడే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.